ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామాన ఈ ఉదయం కూడా సర్వశక్తిమంతుడైన దేవుని పాదాల చెంత ఆయన శ్రేష్టమైన వాక్కు వినుటకు ప్రభు కృప చూపెట్టాడు. ఆదికాండం 3:17 వచనం, 3వ అధ్యాయం. నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది అని చెప్పాడు. దైవ జనాంగమా, ఆలోచించాలి. భార్య మాట వినకూడదని, భార్య మాట వినాలని 2 రోజులు దేవుని యొక్క మాటలు మనం విన్నాం. పరిశుద్ధ గ్రంథంలో కొందరు భార్య మాటలు విని ఎలాగ పతనమైపోయారో, కొందరు భార్యల మాటలు విని ఎలాగ దీవించబడ్డారో అనే విషయాలు మనం తెలుసుకున్నాం. ఇక్కడ ఆ వృక్ష ఫలములను తింటివి, నేల శపించబడి ఉన్నది అని చెప్పాడు. దేవుని యొక్క కృపను బట్టి నేల ఆశీర్వదించబడిన భూమి. మొట్టమొదట దేవుడు ఆ జలములను ఈ జలములను వేరుపరిచి క్రింద ఉన్న జలములను ప్రక్కకు పొమ్మని చెప్పగా ఆ రీతిగా ఏర్పడ్డది. ఆరిన నేలను చూసి దేవుడు చెప్పాడు, గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, ఫలములిచ్చు చెట్లను మొలుచునుగాక అని చెప్పాడు. దేవుని నోటి మాట ద్వారా అవన్నీ కూడా భూమిలో నుండి పుట్టాయి. తరువాత దేవుడు జీవరాశులన్నీ కూడా భూమిలో నుండి పుట్టునుగాక అని అన్నాడు. ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి జంతువులు, ఆ తరువాత పక్షులు, క్రిమికీటకాదులు అన్నీ కూడా భూమిలో నుండినే పుట్టాయి. ఆ రీతిగా దేవుని యొక్క కృపను బట్టి ఈ భూమి ఆశీర్వదించబడినది. ఫలవృక్షములను, గడ్డిని, విత్తనములను, భూ జంతువులను అన్నింటిని కూడా ఇందులో నుండినే దేవుడు పుట్టించాడు. ఇటువంటి ఆశీర్వాదకరమైన నేల దేవుని మాట వినకుండా తినకూడని పండు తిన్న కారణాన ఆ మొదటి 2 మనుషులను బట్టి నేల శపించబడ్డది. ఆ శపించబడిన నేల ఆ రోజు నుండి ఈ రోజు వరకు అలాగే ఉంది. ప్రియులారా, ఆ శపించబడిన నేలను గూర్చి నీవు ప్రయాసంతో బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు అని చెప్పాడు. అంటే ఏదేనులో ఉన్న తోటలో ప్రయాస లేదు. అక్కడ కాపు కాయాలి, సేద్యం చేయాలి. అంటే దేవుడే వాటన్నిటినీ పుట్టించాడు. వాటిని కాపాడుకోవాలి. అలాంటిది వాటిని కాపాడుకొనవలసిన మనుషుడు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు తాను ప్రయాసముతో బ్రతికే దినాలన్నీ కూడా దాని పంటను తినాలి. శపించబడిన భూమిలో వచ్చినటువంటి పంటను తాను తినాలి. దానికి ఖచ్చితంగా ప్రయాసపడాలి. ఈ రోజున ప్రపంచంలో జీవిస్తున్న జంతువులనేమి, పక్షులనేమి, పశువులనేమి, మనుషులనేమి చూడండి. ప్రతి వారు కూడా కాస్త భోజనం కొరకు ఎంత ప్రయాసపడుతూ ఉన్నారో. ఒకరిని ఒకరు మోసం చేసుకుంటున్నారు, అన్యాయాలు చేసుకుంటున్నారు. ఇది నాది, నీది అనే స్వార్థంతో పనిచేస్తూ ఉన్నారు. ఒకరిని ఒకరు మోసాలు చేసుకుంటూ ఉన్నారు, దొంగిలిస్తూ ఉన్నారు, హత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఇటువంటి దుర్గతికి మనుషులు వెళ్ళిపోయారు. వింటున్న దైవ జనాంగమ, ఈ ప్రయాసతో మనుషుడు పంటను తయారు చేసుకోవటానికి సిద్ధపడ్డాడు. కానీ అది ముళ్ళ తొప్పలు, గచ్చ పొదలు మొలిపిస్తూ ఉన్నాయి. అటువంటి పొలంలోని పంట తినవలసి వచ్చేది. ఈ భూమిలో ఎక్కడ చూసినా ముళ్ళ పొదలు, గచ్చ పొదలు మొలుస్తూ ఉన్నాయి. ప్రియులారా, ఆలోచించాలి. అటువంటి వాటి మధ్యన తాను ఆహారం సంపాదించుకోవలసి వచ్చేది. ఈరోజు ఎంత విచారం! ఫలములు ఇచ్చే చెట్లు, విత్తనములు ఇచ్చే చెట్లు మొలిపించిన ఈ భూమిలో గచ్చ పొదలు, ముళ్ళ పొదలు మొలవడం ప్రారంభించాయి. కారణం మనుషుడు చేసిన తప్పిదం. దాని మూలాన భూమికి వచ్చిన శాపం. ప్రియులారా, గమనించాలి. ఆ దినమున ప్రపంచం అంతటిలో స్త్రీ, పురుషుడు, నేల, జంతువులు, ఆ తరువాత జంతువులు ఇవన్నీ కూడా శపించబడిపోయాయి. ఇవన్నీ శాపగ్రస్తమైనటువంటి వాటిని భుజించడం ప్రారంభించాయి. అందుకే ప్రపంచం అంతా కూడా శాపంతో నింపబడిపోయాది. మనుషుడు పాపం చేసిన కారణాన
పాపంతో పాటు శాపం కూడా లోకంలోనికి వచ్చేది. ప్రియులారా, ఒకవేళ నీవు ఈ శాపాన్ని అనుభవిస్తూ ఉన్నావేమో. శాపం అనేది వాస్తవంగా చాలా భయంకరమైనది. అనగా పాపం అనేది వ్యక్తిగతమైనది, శాపం అనేది తరం తర్వాత తరం మనుషులను పీడించేటటువంటిది. ఒకవేళ ఎవరైనా వ్యాధి వచ్చి వైద్యుని దగ్గరికి వెళితే వైద్యుడు అడిగే మొదటి మాట, ఈ జబ్బు మీ ఇంట్లో ఎవరికైనా ముందుందా అని అడుగుతాడు. దాని అర్థం ఒక తండ్రికి ఉన్న జబ్బు ఆ బిడ్డకు కూడా వచ్చేది, బిడ్డకున్న జబ్బు అతని బిడ్డకు కూడా వచ్చేది. ఇట్లా తరం తర్వాత తరం మనుషులను పీడించే వ్యాధి కానీ, పేదరికం కానీ, లేక ఇంకొకటి కానీ తరతరము మనుషుల్ని పీడిస్తున్న ప్రతి ఒక్కటి శాపమే. పాపం అనేటటువంటిది వ్యక్తిగతంగా మనిషిలో తాను చేసేటటువంటి తప్పిదం. ఈ రోజున ఒకవేళ నీవు శాపముతో ఉన్నావేమో, ప్రియులారా, ఆలోచించాలి. ఆ శాపం నుండి తొలగించబడటానికి, పాపం నుండి విడిపించబడటానికి ఈ ప్రపంచంలో మనకు సహాయం చేసేవారు ఎవరు కూడా లేరు. భూమి లేక సూర్యుడా, లేక చంద్రుడా, ఆకాశమా, సముద్రమా, ఇవన్నీ కూడా భూమి మీద నివసిస్తున్నటువంటి మనుషులకు ఉపయోగపడటానికి దేవుడు ఏర్పాటు చేసిన పదార్థాలు. ఇవన్నీ కూడా లయమైపోతాయి, ఇవన్నీ పాడైపోతాయి. అయితే మనుషునికి వచ్చిన ఈ శాపం నుండి విడుదల కలిగించేది ఎవరు అనే ఆలోచన మనకు రావచ్చు. ఆ శాపము నుండి మనకు విడుదల కలిగించటానికి 2017 సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు ప్రభుల వారు కన్యమరియ గర్భాన పుట్టిన యేసయ్య శాపము నుండి, పాపము నుండి విడిపించుటకు ఆయన నరుడుగా పుట్టాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాల్లో చదువుకున్నట్లయితే, మాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని వాక్యము సెలవిస్తుంది. అంటే దాని అర్థం యేసు ప్రభుల వారు ఆయన మనందరి కొరకు ఆ కృప కలిగినటువంటి దేవుడు శిలువ మాను మీద వేలాడాడు. ఆయన పిలాతు న్యాయస్థానంలో నిర్హేతుకముగా ఏ నేరము చేయకుండా 1 తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాడు. భారభరితమైన శిలువను యెరూషలేము నుండి, పిలాతు న్యాయస్థానము నుండి యెరూషలేము వీధుల్లో మోసుకుంటూ కపాలమని అర్థమిచ్చే గొల్గొతా కొండకు వెళ్ళాడు. అక్కడ ఆయన శిలువ మీద పెట్టబడి మేకులతో బిగించారు. ఆయన శిరస్సును ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. కాబట్టి ఆయన శిలువ మీద, ఆ మాను మీద వేలాడాడు. ఎందుకో తెలుసా? మన పాపము, మన శాపము నుండి మనకు విడుదల కలిగించటానికి. ఇంత గొప్ప కార్యాన్ని ఆ కృపగల దేవుడు మన పట్ల చేశాడు. ఈరోజు వింటున్నటువంటి నీవు ఒకవేళ పాపంతో ఉన్నావా, శాపంతో ఉన్నావా, వీటన్నిటి నుండి కూడా పరిపూర్ణంగా మనకు విడుదల కలిగించే ఆ గొప్ప దేవుడు మన కొరకు చనిపోయాడు. అందుకని వాక్యము సెలవిస్తుంది. యెషయా 53వ అధ్యాయములో ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగినదని. రోగం కూడా శాపమే, పేదరికము శాపమే, అనేక విధములైనటువంటివి మనిషిని శాపరూపంలో పీడిస్తూ ఉన్నాయి. ప్రియులరా, ఆలోచించాలి. భూమి శాపమైనది. అందులో పండే ఏ పంట అయినా శాపముతోనే నింపబడి వస్తూ ఉంది. ప్రతి మనిషి కూడా తిండి శాపము, జీవితము శాపము, ఈ రీతిగా శపించబడ్డాడు. ఈ శపించబడిన భూమిలో ఇంకా ముళ్ళ పొదలు, గచ్చ పొదలు మొలుస్తూ ఉన్నాయి. వాటిని విత్తినవాడు ఎవరూ లేరు. వాటి మలవాలని, వాటి పంట తినాలని ఎవరూ ఆలోచించలేదు. అయితే భూమి మీద ఉన్న శాపమే ఆ పిచ్చి మొక్కల్ని, పనికిరాని చెట్లను మొలిపిస్తూ ఉంది. దైవ జనాంగమా, నీవు కూడా అంతే. నీవు శపించబడ్డావు గనుక నీ జీవితంలో కూడా ముళ్ళ పొదలు, గచ్చ పొదలు మొలిచాయి. అంటే దాని అర్థం ఎన్నో కష్టాలు, ముళ్ళ లాంటి బాధ కలిగించే విషయాలు. గచ్చ పొదలు అంటే దాని అర్థం చిక్కువేడని సమస్యలు ఎన్నో నిన్ను పీడిస్తూ ఉన్నాయి. ఈ భయంకరమైనటువంటి బాధ కలిగించే కార్యాలు ఒక్కొక్కప్పుడు నీ భార్యని నీకు బాధగా, పిల్లలు బాధగా, భర్త బాధగా, లేక సమాజంలో ఎన్నో నిన్ను బాధపరిచేటివి ఉన్నాయి. దానికి కారణము శాపమే. ఒక్కొక్కప్పుడు ఈ చెప్పబడిన రీతిగా గచ్చ పొదలు అనగా ఆ పొదల్లోనికి దూరటానికి వీలు కాని చిక్కు, ఎన్నో పర్యాయాలు చిక్కు లాంటి సమస్యలు మనకు, అయ్యో ఈ చిక్కు ఎప్పుడు విడిపోతుందో, ఈ సమస్య ఎప్పుడు తొలగిపోతుందో
అని ఏడ్చిన రోజులు లెక్కలేనన్ని. ప్రియులరా, గమనించాలి. ఆ తరువాత వాక్యంలో చెప్పబడిన మాట, నేల నుండి నీవు తీయబడితివి, మన్నే గనుక నువ్వు తిరిగి మన్నైపోదు అని ప్రభుల వారు సెలవిచ్చారు. చూడండి, నేలలో నుండి మనుషుడు దేవుడు చేశాడు. నేలలో నుండినే ఆ కృపగల దేవుడు భూజంతువులను పుట్టమని చెప్పాడు. నేలలో నుండినే గడ్డిని, విత్తనములిచ్చే చెట్లు, ఫలములిచ్చే చెట్లను మొలిపించమన్నాడు. ఇంత శ్రేష్టమైన ఆ నేల అయితే మనుషుడు చేసిన తప్పితాన్ని బట్టి ఆ నేల పూర్తిగా పాడైపోయాది. దైవ జనాంగమా, ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నువ్వు నేలలో నుండి తీయబడ్డావు, తిరిగి మట్టి అయిపోతావని చెప్పాడు. దేవుడు మట్టితో చేసి అతని నాసికా రంధ్రములో జీవవాయువు ఊదితే అతడు జీవించు ఆత్మగా మారాడు. శాపం వచ్చిన తరువాత అతని మీద ఉన్న ఆ యొక్క ఆత్మ పోయాది, జీవించు ఆత్మ పోయాది. ఇప్పుడు మరణ శరీరం, మట్టి శరీరం మనకు కనిపిస్తున్న ఇదే ఆ మట్టి శరీరం. అందుకే మనుషుడు చనిపోతే తీసుకెళ్లి భూమిలో పాతిపెట్టేస్తూ ఉన్నారు. ఆ శరీరం మట్టి అయిపోతుంది. అయితే మనిషిని నాసికలో ఊదిన ఆ జీవవాయువు ఒక ఆత్మగా మనుషుల్లో ఉండి అది దేవుని వద్దకు వెళ్ళిపోతుందని వాక్యము సెలవిస్తుంది. అయ్యో దైవ జనాంగమా, ఆలోచించాలి. మనుషుడు చేసిన పాపాన్ని బట్టి తన మీదున్న మహిమను పోగొట్టుకొని ఈ మరణ శరీరాన్ని, ఈ మట్టి శరీరాన్ని కలిగి జీవిస్తూ ఉన్నాడు. మట్టి శరీరం నిజంగానే పనికిరానిది, నిరుపయోగమైనది. ఈ మట్టి శరీరం ఏమాత్రము కూడా ఒక నిలకడ లేనిది. చూడండి, మట్టి మీద వర్షం కురిస్తే బురద అవుతుంది, ఎండ వస్తే గట్టిపడుతుంది, 10 మంది తొక్కితే పొడవుతుంది, గాలి వస్తే ఎగిరిపోతుంది. మనిషి శరీరం కూడా ఆ రీతిగానే దేని విషయంలో కూడా నిలకడ లేకుండా ఉంది. ప్రియులారా, ఎన్నో పర్యాలు పనికిరాని పాప జీవితంలోకి పడిపోయాం. అటువంటి దుర్గతి ఈ మానవుని శరీరానికి ఉంది. ఎన్నో పర్యాలు భక్తిగా ఉండాలనుకుంటూనే భక్తిగా లేకపోతూ ఉన్నాం. అన్నీ శరీరంలో చెడువే ఉన్నాయి, కానీ మంచివి ఏవీ కూడా లేవు. వింటున్న నీ జీవితాన్ని కూడా ఆలోచించాలి. దైవ జనాంగమా, దేవుని మహాకృపను బట్టి ఆయన శాపము నుండి మనల్ని విడిపించుటకు ఆ కృపగల దేవుడు సహాయం చేసి మట్టి దాని స్వభావం అంతా కూడా ఆయన తొలగించి ఆత్మానుసారులుగా జీవించుటకు ఆయన ప్రశస్తమైన రక్తముతో మనల్ని కడిగి పవిత్రులుగా చేశాడు. దేవుడు మన పట్ల చేసిన ఈ గొప్ప క్రియని బట్టి ఆ కృపగల దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించాలి. నీవు, నీ కుటుంబం వారు, నీ సంఘం వారు ఈ రీతిగా శాపము నుండి విడుదల పొంది ఒక పవిత్రమైన జీవితము జీవించాలని మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఈ దేవుని మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.